పదవికే విరమణ ప్రజాసేవకు కాదు సర్పంచ్ కృతజ్ఞత తెలుపుతూ కేటీఆర్ ట్వీట్ అట. అబ్బా వాళ్ళ 66 మంది ఉసురు తీసుకున్నటువంటి ఈ యొక్క దుర్మార్గుడు ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. సిగ్గుండాల కొంచెమైనా. మీరు అధికారంలో ఉన్నప్పుడు 64 మంది సర్పంచులు కనీసం నిధులు కూడా ఇయ్యనటువంటి దొంగలు, లంగలు, లుచ్చాలు వీళ్ళు. ఇప్పుడు ఎందుకు ఇంత తిరుగుతున్నామంటే 64 మంది చనిపోయారండి, మామూలు విషయం కాదు. సర్పంచులు అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పనులు చేసి అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపిస్తే బిల్లులు ఇవ్వనటువంటి దొంగలు వీళ్ళు, లంగాలు వీళ్ళు. ఇప్పుడు వచ్చి వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు. 64 మంది సర్పంచుల ఉసురు దాకదా వీళ్ళకి? బరాబర్ దాకుతుంది. ఇప్పుడు వచ్చి పొంకనాలు కొడుతూ ఉన్నాడు దొంగ. కషాయుడే ఏదో ఉంటుంది, కషాయుడు ఏదో సామెత ఉంటాయి కదా, అట్లా ఉంది పరిస్థితి. పదవికే విరమణ ప్రజాసేవకు కాదు సర్పంచ్ కృతజ్ఞత తెలుపుతూ కేటీఆర్ ట్వీట్ అట. అబ్బా వాళ్ళ 66 మంది ఉసురు తీసుకున్నటువంటి ఈ యొక్క దుర్మార్గుడు ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. సిగ్గుండాల కొంచెమైనా. మీరు అధికారంలో ఉన్నప్పుడు 64 మంది సర్పంచులు కనీసం నిధులు కూడా ఇయ్యనటువంటి దొంగలు, లంగలు, లుచ్చాలు వీళ్ళు. ఇప్పుడు ఎందుకు ఇంత తిరుగుతున్నామంటే 64 మంది చనిపోయారండి, మామూలు విషయం కాదు. సర్పంచులు అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పనులు చేసి అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపిస్తే బిల్లులు ఇవ్వనటువంటి దొంగలు వీళ్ళు, లంగాలు వీళ్ళు. ఇప్పుడు వచ్చి వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు. 64 మంది సర్పంచుల ఉసురు దాకదా వీళ్ళకి? బరాబర్ దాకుతుంది. ఇప్పుడు వచ్చి పొంకనాలు కొడుతూ ఉన్నాడు దొంగ. కషాయుడే ఏదో ఉంటుంది, కషాయుడు ఏదో సామెత ఉంటాయి కదా, అట్లా ఉంది పరిస్థితి.